నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తున్నాయి? ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు రవి బుధులు గాని, కుజుడు, శుక్రుడు గాని ఈ మాసం ఏ ఏ స్థానాల్లో ఉన్నారు? ఎలాంటి ఫలితాలను అందిస్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశులు సెప్టెంబర్ నెలలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు మనకి సింహరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు మనకి 18 సెప్టెంబర్ దాకా మనకి కన్యా రాశిలో నీచులో ఉంటాడు. తర్వాత 19వ తారీఖు నుంచి ఇంచుమించుగా తులారాశి స్వస్థానంలో ఉంటారు. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, మీరు చెప్పినటువంటి గ్రహ స్థితిగతులను బట్టి మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం దాకా ఎందుకు మేషరాశిలో ఉండాలి, కృత్తిక 2, 3, 4 నుంచి ఎందుకు వృషభ రాశిలోకి ఉండాలని అనుకుంటారు సాధారణ. అదే 27 నక్షత్రాలు, 4 పాదాలు, 27 × 4 108. 108 కూడా 12 రాశుల్లోకి రావాలి. సో 9 × 12 108. అర్థమైంది కదా. కాబట్టి 9 పాదాలే ఒక రాశిలోకి వస్తాయి. సో స్టార్టింగ్ అశ్విని స్టార్ట్ చేసాం కాబట్టి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అలా మనం లెక్కెట్టుకోవాలన్నమాట. ఈ మేషరాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఎవరు చూసినా గోచారం, సంవత్సర ఫలితాలు తీసుకున్నా, మాస ఫలితాలు తీసుకున్నా, అయితే ఫోర్ట్ నైట్లీ తీసుకున్నా, ఎలా తీసుకున్నా కూడా మనం ముఖ్యంగా మెయిన్గా చూడాల్సిన గోచార ఫలితాలు మటుకు గురువు, శని, రాహు, కేతు. కానీ మిగతావన్నీ బుధుడు కొన్ని 20 రోజులు మారుతాడు, శుక్రుడు 20 రోజులు మారుతాడు, కుజుడు 45 రోజులు మారుతాడు, చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతాడు. కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు. ముఖ్యంగా చూసినప్పుడు కూడా గురువు, శని. గురువు ఎందుకంటే మొత్తం అన్ని శుభ ఫలితాలు, అంటే ఉన్నత చదువు, ఉన్నత ఉద్యోగం, వివాహం, సంతానం, గృహం, వాహనం ఇవన్నీ ఇచ్చేది గురువే. కాబట్టి సంవత్సర కాలంలో ఎక్కడున్నా కూడా ఏదో ఒక నెల చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మూఢం ఉంది, 3 నెలలు లేవు. అలాగే శుక్రుడు చాలా బాగుండి ఉండొచ్చు ఈ 3 నెలల్లో. శుక్రుడు చాలా బాగున్నాడని చెప్పి వివాహం చేసుకోరు కదా. మూడో ఉంది కాబట్టి చేసుకోరు. శుక్రుడు చాలా బాగుండి ఉండొచ్చు. అలాగే గృహప్రవేశం చేయరు, పెళ్లి చేసుకోరు, ఇలాంటివి ఏవి చేసుకోరు శుభాలన్నీ కూడా. కాబట్టి అంటే ఏడాది ఫలితంలో గురువు ఎక్కడైతే ఉన్నాడో ఆ ఏడాది అంతా కూడా తప్పకుండా హెల్ప్ చేస్తారన్నమాట. కాబట్టి మనం సంవత్సర ఫలితాల్లో ఏవైతే తీసుకున్నా అది మాస ఫలితాల్లో కూడా తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి మేషరాశిని తీసుకున్నప్పుడు గురువు అత్యద్భుతంగా ఉన్నాడు ద్వితీయ స్థానంలో. సో కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్స్థానం, సో నేత్రస్థానం అంటారు ద్వితీయ స్థానాన్ని. సో కుటుంబం చాలా బాగుంటుంది, ఇంట్లో అందరూ కూడా చాలా బాగుంటారు. నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ధనస్థానం, ధనానికి ఏ ఇబ్బంది ఉండదు. లాస్ట్ దాకా ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇంకా ఇబ్బంది ఉండదు. అంటే అప్పులు తీరిపోవడం కానీ, కొత్త అప్పులు చేయక్కర్లేదని కానీ, అయితే ప్రమోషన్ రావడం కానీ, అంటే మంచి ఇంక్రిమెంట్ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అలాగే ధనానికి ఇబ్బంది ఉండదు. అలాగే వాక్ స్థానం, వాక్ అంటే మనం ఎప్పుడూ ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉండదు. సో ప్రతిరోజు మాట్లాడేదానికి గురువు ద్వితీయ స్థానంలో వాక్ స్థానంలో ఉన్నప్పుడు ఈ సంవత్సరం కాలం మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మన మాటకి వాల్యూ ఉంటుంది, విలువ ఇస్తారు, నమ్ముతారు. సో యాంకరింగ్ ఫీల్డ్ ఉంది, దానికి వాక్యే చాలా బాగుండాలి. సో ఇప్పుడు మేషరాశి వారు ఎవరైనా యాంకరింగ్ చేస్తున్నా, డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నా, రాజకీయ నాయకులు కూడా మంచి వాక్చాతుర్యం ఉండాలి. సో అలాగే వాయిస్ ఓవర్ ఎవరైనా ఇస్తున్నా వాళ్ళందరికీ అత్యద్భుతంగా ఉంటుంది అనమాట. ఆ ప్రొఫెషన్స్ అందరూ ఎవరైతే డీల్ చేస్తారో వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది. సో శని వచ్చేసి మనకి లాభస్థానంలో ఉన్నాడు, లాభాన్ని చేకూరుస్తాడు. 3, 6, 11 స్థానాల్లో శని ఉన్నప్పుడు అత్యద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు. సాధారణంగా మేషరాశి అధిపతి కుజుడైనా, శని కుజుడు పడకపోయినా లాభస్థానంలో అతను ఉన్నాడు కాబట్టి 30 సంవత్సరాలకు ఒకసారే లాభస్థానంలోకి వస్తారు కాబట్టి ఖచ్చితంగా మేలే చేస్తాడు, నష్టమే పరచడు. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఉన్నాడు కాబట్టి. అలాగే రాహుకేతులు కూడా 3, 6, 11 స్థానాల్లో ఉంటే బాగుంటుంది అనొచ్చు. మరి ఇక్కడ 6వ స్థానంలో ఉన్నాడు, మరి వాడు వ్యయంలో ఉన్నాడు కదా రాహు అని అనొచ్చు. అంటే రాహుకేతులు ఒక్కటే మటుకు ఆపోజిట్లో ఉంటాయి, మిగతా ఏ గ్రహాలైనా సరే విడివిడిగా ఉంటాయి. బట్ రాహుకేతుల్లో ఒక గ్రహం అయినా సరే 3వ స్థానం కానీ, 6వ స్థానం కానీ, 11వ స్థానం కానీ, కేతు ఉన్నాడు కాబట్టి సరిపోతుంది. రాహు వ్యయంలో ఉన్నాడు పర్లేదు. కాబట్టి గురువు, శని, రాహు, కేతు 4 గ్రహాలు అత్యద్భుతంగా ఉన్నది మేషరాశి ఒక్కరికే. అటు విద్యార్థులకి,
రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, ముఖ్యంగా చెప్పాలంటే యూట్యూబ్ రంగం, పత్రికా రంగం, సినిమా రంగం, రాజకీయ నాయకులు అందరికి కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఈ మాసం. మరి ఇక వివాహం అయ్యేందుకు ఎంతవరకు అవకాశాలు ఉంటాయి? ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా? కాస్త అంటే కొంతకాలం ఆగాల్సింది. ఇందాక మనం చెప్పుకున్నాం, ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం. కుటుంబం లేని వారు కుటుంబం ఏర్పడుతుంది. అంటే వివాహం కాని వారికి వివాహం ఎందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది సరైన సమయం కూడా. సో ఇప్పుడు గట్టిగా మీరు ఏదైనా సరే మానవ ప్రయత్నం చేయాలండి. సో మానవ ప్రయత్నం మటుకు 90% ఉండాలి. ఆ మిగతా 10% అదృష్టం కానీ, దేవుడు కానీ, అలాగే ఈ గోచారం కానీ. అంతేగాని గోచారం 100% ఉంది కదా అని చెప్పి మనం మానవ ప్రయత్నం చేయకుండా ఉన్నాం అనుకోండి, మనం 3 నెలలు మూఢ ఉంది కదా, ఎవరు అసలు ఓ బయోడేటా ఎవరు, ఒక ఫోటోయే పంపరు, మాటలే రానివ్వరు, పెళ్లి చూపులే చూడరు, మెయిన్ మాటలు అస్సలు మాట్లాడనివ్వరు అనుకుని చెప్పి 3-4 నెలలు గడిపేశాడు. మనకి మే 1 నుంచి వచ్చింది గురుబలం సాధారణంగా. సో మే వెళ్ళిపోయింది, జూన్ వెళ్ళిపోయింది, జూలై వెళ్ళిపోయింది. సో మీరు ఆ 3 నెలలు వెళ్ళిపోగానే ఇంకా మనం మిగిలిన 9 నెలలే. ఈ 9 నెలల లోపల మనం మాట్లాడి, మనం బయోడేటా పంపించి, ప్రొఫైల్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి అన్నీ ఓకే అయిపోయి వాళ్ళు పెళ్లి చూపులు ఇవన్నీ ఎన్ని జరిగినా కూడా నెలకు ఒక పెళ్లి చూపులు కన్నా ఎక్కువ జరగవండి. ఎంత జరిగినా నెలకు కానీ 3 నెలలకు కానీ ఒకటి జరగదు. సో మీరు ఎన్ని చూసినా 5 సంబంధాల కన్నా చూడలేరు మ్యాక్సిమం ఈ 9 నెలల్లో కూడా. సో మీరు ఇంకా స్పీడ్గా ఉండాలన్నమాట. 3 మొత్తం అన్ని పనులు చేసుకొని పెట్టుకోవాలి. చూడడం ఇన్ ద సెన్స్ మనం బయోడేటా చూడడం కానీ, ప్రొఫైల్ కానీ, జాతకం మ్యాచ్ మేకింగ్ కానీ ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటే మిగతా 9 నెలలు స్పీడ్. సో ఇన్ని చేసినా కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనస్ఫూర్తిగా వివాహానికి రెడీగా ఉన్న రోజే వివాహం అవుతుంది. లేకపోతే గోచరం ఎన్నిసార్లు వచ్చినా, గురు మహాదశ నడిచినా, చంద్ర మహాదశ నడిచినా, శుక్ర మహాదశ నడిచినా కూడా శూన్యం. సో మీరే రెడీగా ఉండాలి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహానికి రెడీగా ఉన్న రోజున ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఇక సంతాన ప్రయత్నాలు చేసుకునే వాడికి ఎలా ఉంటుంది? సంతానం విషయంలో కూడా ఖచ్చితంగా ఇది సరైన సమయం అండి. ఎందుకంటే కుటుంబం అంటే భార్య, అలాగే పిల్లలు కూడా అన్నమాట. సో సంతానం కూడా కలిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగానే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి. ఇది సరైన సమయం. ఎందుకంటే గురువే సంతాన కారకుడు ఎవరికైనా సరే. అలాంటి గురువు మనకి ధనస్థానం, కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఏడాది ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఇంకా ఎటువంటి పరిహారాలు ఏమైనా పాటించాల్సిన అవసరం వీళ్ళకి ఉంటుందా? ద్వితీయాధిపతి, సప్తమాధిపతి అయిన శుక్రుడు మనకి నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి అమ్మవారిని ఈ నెల్లాళ్ళు అంటే 19వ తారీఖు దాకా శుక్రుడు నీచలో ఉంటాడు కాబట్టి ఈ 19 రోజులు కూడా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. వీలైతే కనుక ప్రతి శుక్రవారం అంటే ఈ 3-4 వారాలు మనకి ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అభిషేకం కానీ, అర్చన కానీ, లేదంటే 41 ప్రదక్షిణాలు కానీ చేసుకోవడానికి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, విదేశీయానం, సంతానం, గృహయోగం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మెసేజ్ లేదంటే కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ సెప్టెంబర్ మాసం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.